Very good morning, everyone. Team. Currently, Gift Nifty 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఏడియాస్లో చూస్తే ఇన్ఫోసిస్ ఏడిఆర్ 5% పెరిగింది. బ్యాంకింగ్ ఏడియాస్ ఆల్మోస్ట్ 1% వరకు పెరిగినాయి. నిఫ్టీ ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఎస్టర్డే క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఇక్కడ నుంచి నిఫ్టీ 50లోని మేబీ ఆ క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే స్ట్రాంగ్ మూమెంటం హైయర్ సైడ్ చూడొచ్చు. ఆ లెవెల్ ఏంటి, సేమ్ టైం వచ్చరికి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది, ఎకనామిక్ డేటా పాయింట్స్ ఏమైనా రిలీజ్ అయితే వాటి గురించి, చాలా ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క బిజినెస్ అప్డేట్స్ రిలీజ్ అయినాయి. బికాస్ క్వార్టర్లీ అయిపోయింది కదా, ఇప్పుడు రైట్ నో ఆల్మోస్ట్ మనం వచ్చేసరికి నెక్స్ట్ క్వార్టర్లీకి వచ్చినాం. ఈ క్వార్టర్లీలో మోస్ట్లీ అంటే సెకండ్ క్వార్టర్లీకి వచ్చినాం కదా, సో ఆబ్వియస్లీ ఫస్ట్ క్వార్టర్లీ గురించి బిజినెస్ అప్డేట్స్ ఉంటాయి కదా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ డాట్స్ అని కనెక్ట్ చేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి మీరు చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా కమింగ్ టు ద పాయింట్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. డౌ జోన్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ లాస్ట్ నైట్ 594 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే, నాస్డాక్ 208 పాయింట్స్ నెగిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయింది. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా మోర్ దెన్ 1% స్ట్రాంగ్ క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఏషియన్ మార్కెట్స్ కరెంట్లీ అయితే మాత్రం మెజారిటీ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. నేను ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే, అంటే డౌ జోన్స్ నాస్డాక్ ఏదైతే ఇండెక్స్లో క్లోజ్ అయిందో ఫ్యూచర్స్లో దానికి 50% అనేది అగెన్స్ట్గా ట్రేడ్ అవ్వకూడదు. దాని ప్రకారంగా నేను చూస్తే డౌజ్ ఫ్యూచర్స్ అయితే మాత్రం 153 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంటే, నాస్డాక్ ఫ్యూచర్స్ 140 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ ఫ్యూచర్స్ కూడా 0.5% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అక్కడ ఇండెక్స్ పాజిటివ్, ఇక్కడ ఇండెక్స్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్. అక్కడ నాస్డాక్ ఏదైతే నెగిటివ్గా క్లోజ్ అయిందో కంప్లీట్ నాస్డాక్ ఫ్యూచర్స్ ఇక్కడ పాజిటివ్ సైడ్ టర్న్ అయిపోయింది. ఇక్కడ రెండు కూడా పాజిటివ్గా టర్న్ అయిపోవడంతో గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే 24,400 దగ్గర మనకి ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. 24,400 అంటే మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఎస్టర్డే క్లోజ్ అయింది 24,260. ఒకానొక స్టేజ్లో నేను థంబ్నెయిల్ ఇస్తున్న టైంకి 24,465 దగ్గర కూడా వెళ్ళింది. అంటే 200 పాయింట్స్ వరకు గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపించింది. కరెంట్లీ 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం మనకి చూపెడుతుంది. ఏడిఆర్స్ ప్రకారంగా చూస్తే, అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి ఏం జరిగినాయి అన్న దాని గురించి చూసుకుంటే, ఇన్ఫోసిస్ నియర్ టు 5% పాజిటివ్గా క్లోజ్ అయితే, విప్రో 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంకింగ్ స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ 1.8% పాజిటివ్గా క్లోజ్ అయితే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.86% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే మాత్రం జరిగింది. ఏడియాస్లో పాజిటివ్ మూమెంటం కూడా గిఫ్ట్ నిఫ్టీలో వస్తున్న గ్యాప్ అప్ ఓపెనింగ్కి మనకి కొంచెం ట్రస్టబుల్గానే అనిపిస్తుంది. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఫ్యూచర్స్ వరకు న్యూస్ అప్డేట్స్ ఏం జరిగినాయి, ఎందుకు డౌ జోన్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది, వాటి గురించి కూడా మాట్లాడదాం. డౌ జోన్స్ లాస్ట్ నైట్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఎస్టర్డే వాళ్ళవి నాన్ ఫామ్ పేరోల్స్ డేటా, అంటే గవర్నమెంట్ యొక్క జాబ్స్ రిపోర్ట్ డేటా, సేమ్ టైం వచ్చరికి అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది రిలీజ్ అయింది. లాస్ట్ టైం 129K జాబ్స్ని వాళ్ళు రిలీజ్ చేస్తే, నెంబర్ ఏమో ఈసారి 110K ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం ఉంది. ఈసారి నెంబర్ ఏమో 57Kకి వచ్చేసింది. అంటే జాబ్స్ రిపోర్ట్ డేటాలో జాబ్స్ అనేది తగ్గినాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లోని యాక్చువల్గా జాబ్స్ తగ్గడం అనేది నెగిటివ్, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జాబ్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. అన్ఎంప్లాయ్మెంట్ కూడా లాస్ట్ టైం 4.3, ఎక్స్పెక్టేషన్ కూడా 4.3 ఉంటే వచ్చిన నెంబర్ అయితే మాత్రం 4.2%. అంటే నెంబర్ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి 4.2% వచ్చింది, విచ్ ఈజ్ అన్ ఓకే. సో కరెంట్లీ నాన్ ఫామ్ పేరోల్స్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ రేటు రెండింటిని మనం చూసుకుంటే సంవాట్ కొంచెం బెటర్గానే వచ్చినాయి. ఇది డౌ జోన్స్కి కొంతవరకు బూస్టప్ అయింది. ఏ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా ఎస్టర్డే సెమీకండక్టర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా కరెక్షన్ వచ్చినాయి. అందువల్ల నాస్డాక్ పెద్దగా మనకి మొమెంటం కనిపించలేదు. కానీ కొన్ని ఐటీ కంపెనీస్ లైక్ యాక్సెంచర్, సో అవన్నీ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి. దానికి రీజన్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. గుగెన్హైమ్ అని చెప్పేసి, గుగెన్హైమ్ సెక్యూరిటీస్ అని చెప్పి ఒక రేటింగ్ ఏజెన్సీ ఉంది. వాళ్ళు ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్ పరంగా అయితే మాత్రం ఇప్పటికే వచ్చినవి ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పటికే వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో వాటిలో అయిపోయింది. అంటే రావాల్సిందంతా కూడా ఫాల్ వచ్చేసింది. సో మోస్ట్లీ ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్లో ఇంకా ఫాల్ కనిపించే ఛాన్సెస్ తక్కువ. ఇక్కడి నుంచి ఫర్దర్గా పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయని పాజిటివ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది.
వాళ్ళు దీని మీద పాజిటివ్ రేటింగ్ ఇవ్వడం. 2 నిన్న యూఎస్ పరంగా వచ్చేసరికి ఎకనామిక్ డేటా పాయింట్స్‌లో పాజిటివ్ అప్డేట్ రావడం. ఈ 2 కూడాన మోస్ట్‌లీ మనకి డౌ జోన్స్‌లో గాని, నాస్డాక్‌లో ఉన్న కొన్ని టెక్ కంపెనీస్‌కి గాని పాజిటివ్‌గా మూవ్ అవ్వడానికి హెల్ప్ అయినాయి. ఆన్ ద అదర్ సైడ్ క్రూడ్ ఇప్పటికీ కూడాన లోవర్ సైడే సస్టైన్ అవుతుంది. క్రూడ్ లోవర్ సైడ్ 72, 68 అక్కడే ఉన్నాయి కాబట్టి పెద్దగా పానిక్ అయ్యే సిట్యుయేషన్స్ కాదు కాబట్టి మోస్ట్‌లీ వచ్చేసరికి మనకి క్రూడ్‌లో డ్రాప్ అనేది అంటే న్యూట్రల్‌గా అయితే మాత్రం ఉంది. దాన్ని మార్కెట్స్ కూడా ఫేవరబుల్‌గా తీసుకుంటున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు మరి పాజిటివ్‌గా వెళ్తున్నాయని మీరు అనొచ్చు. బికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా యెస్టర్‌డే అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేటా అండ్ వాటితో పాటు నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా 2 కూడా పాజిటివ్‌గా రావడంతో గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగినాయి. బికాస్ అక్కడ డేటా పాయింట్స్ పాజిటివ్‌గా వస్తే ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అందువల్ల మీకు గుర్తుందో లేదో మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 10-12 డేస్‌లో ఇన్‌ఫ్లేషన్ డేటా పాయింట్స్ వస్తాయని జెప్పి. సో, ఎందుకు ఇన్‌ఫ్లేషన్ గాని తక్కువొచ్చిందనుకోండి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి ఛాన్స్ ఉంటది. అందువల్ల కరెంట్‌లీ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పాజిటివ్ అప్డేట్స్ వచ్చేసరికి హయ్యర్ సైడ్ మొమెంటమ్ అయితే మాత్రం ఇవ్వడం మనం చూడగలుగుతున్నాం. ఇవిలా ఉంటే మన ఇండియాకి ఇంకో పాజిటివ్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే నిన్న పీయూష్ గోయల్ గారు ఫైనల్‌గా ఒక స్టేట్మెంట్ ట్రేడ్ డీల్స్ రిలేటెడ్‌గా చేశారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇండియా, యూకే యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది ఈ మంత్ అయిపోయిన తర్వాత నుంచి మోస్ట్‌లీ ఆన్ టేబుల్‌కి వస్తదని చెప్తున్నారు. అంటే కంప్లీట్‌గా ఐ మీన్ అగ్రీమెంట్ అయిపోయింది. సో, బట్ కాకపోతే కంప్లీట్‌గా నార్మల్‌గా వచ్చేసరికి ట్రేడ్ పరంగా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ పరంగా అయితే మాత్రం కంప్లీట్ యాక్షన్స్‌లోకి నెక్స్ట్ మంత్ వస్తదని చెప్తున్నారు. ఇండియా, యూరోప్‌ది కూడాన నెక్స్ట్ 2 వీక్స్‌లో క్లోజ్ అవుతదని కూడా చెప్పారు. ఇండియా, యూఎస్‌ది కూడాన ఎటువంటి డిఫికల్టీస్ చూడలేదు. మోస్ట్‌లీ ఇద్దరి మధ్య కూడా నెగోషియేషన్స్ ప్రాపర్ వేలో జరిగినాయి. తొందరలో ఇండియా, యూఎస్‌ది కూడా క్లోజ్ చేస్తామని చెప్పారు. ట్రేడ్ డీల్ రిలేటెడ్‌గా ఈ 3 కంట్రీస్‌తో కూడాన ఏదైతే జరిగినాయో డిస్కషన్స్ వాటికి రిలేటెడ్‌గా పాజిటివ్ కామెంట్స్ చేయడం కూడాన మన గిఫ్ట్ నిఫ్టీని కొంతవరకు బూస్టప్ చేసింది. నౌ ఎఫ్ఐఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ యెస్టర్‌డే 311 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే డిఐ 1784 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో బిల్ చేసిన పొజిషన్స్ ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ 2,57,000 పొజిషన్స్ నెగెటివ్ సైడ్ బిల్ చేస్తే ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఆల్మోస్ట్ 51,852 పొజిషన్స్ అయితే బిల్ చేయడం జరిగింది. కొంచెం షార్ట్ కవరింగ్ చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. బికాస్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ స్లోగా పాజిటివ్ సైడ్ పొజిషన్స్‌ని బిల్ చేయడం మొదలు పెడుతున్నారు. ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ కూడాన సెల్లింగ్ అగ్రెసివ్‌గా చేసే కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేస్తూ కొంచెం షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. ఈవెన్ ఆప్షన్స్ సైడ్ కూడా షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. ఎఫ్ఐఐ షార్ట్ కవరింగ్ చేయడం మొదలు పెడుతున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ షార్ట్ కవరింగ్ చేయడం మొదలు పెడుతున్నారు. ట్రేడ్ డీల్స్ రిలేటెడ్‌గా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. యెస్టర్‌డే మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్‌గా మూవ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మన మార్కెట్స్‌కి బూస్టప్ అవుతున్నాయి. ఇవి మన మార్కెట్‌ని ఇక్కడి నుంచి ఫర్దర్‌గా ఎలా తీసుకువెళ్ళడానికి అవకాశాలు ఉంటాయనేది ప్యూర్ టెక్నికల్ బేస్ చేసుకొని మనం డిస్కస్ చేద్దాం. 24,200 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ నిఫ్టీ. చాలా డేస్ నుంచి మనం 2 లెవెల్సే మాట్లాడుకుంటున్నాం. సో, 2 లెవెల్స్ మధ్యలోనే మార్కెట్ కూడా ఉంది. విచ్ ఆర్ 23,800 అండ్ 24,800 400 సారీ 24,200. కరెంట్‌లీ గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. సో, నా ఒపీనియన్ ప్రకారంగా గిఫ్ట్ నిఫ్టీ గాని గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడితే అంటే ఎక్కడ 24,300-350 లెవెల్స్ దగ్గర గాని గ్యాప్ అప్ ఓపెనింగ్ గాని చూపెడితే మాత్రం మేబీ గిఫ్ట్ నిఫ్టీ నిఫ్టీ 50 24,200 అబోవ్ సస్టైన్ అవుతుందో లేదో చూడండి. నేను ఈరోజు థంబ్‌నెయిల్‌లో కూడా అదే ఇచ్చాను. ఈ లెవెల్ మిస్ అవ్వద్దని. 24,200 అబోవ్ గాని ఈరోజు మార్కెట్స్‌లో ఫస్ట్ 1 అవర్ సస్టైన్ అవ్వగలిగితే రీటెస్ట్ చేసైనా గాని పాజిటివ్ సైడ్ మొమెంటమ్ కంటిన్యూ అవ్వడానికే ఛాన్స్ ఉంటది. ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు? ఒక రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతునేటప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో 24,800 సైకలాజికల్ నంబర్ సేమ్ టైమ్ టెక్నికల్‌గా కూడా రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ 24,200 లెవెల్ అబోవ్ గాని ఉంటే మాత్రం 24,800 వరకు మనం మొమెంటమ్ చూడడానికి 500 వరకు మనం మొమెంటమ్ చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 200 లెవెల్‌కి డౌన్ సైడ్‌గానే వచ్చేస్తే మాత్రం మార్కెట్ స్లోగా ఇంట్రాడే పరంగా బీరిష్ షేడ్ మొమెంటమ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్కెట్‌లో ఎటువంటి మొమెంటమ్ వచ్చినా గానీ ఒకటే మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. అంటే బిగ్ ఫాల్ వచ్చినా, బిగ్ రైజ్ వచ్చినా గానీ మండేకి అది సస్టైన్ అవుద్ది అనుకోవద్దు. ఎందుకంటున్నానంటే మోస్ట్‌లీ సాటర్‌డే అండ్ సండే వీకెండ్స్ టైమ్‌లో ఏ న్యూస్ అప్డేట్స్ అయినా మార్కెట్‌ని ట్రిగ్గర్ చేయొచ్చు. మోస్ట్‌లీ నెగెటివ్‌గా ట్రిగ్గర్ చేసేవి ఏం లేవు. బట్ న్యూస్ అప్డేట్స్ రిలేటెడ్‌గా ఏదైనా జరగొచ్చు కాబట్టి మనం వెయిట్ చేసి చూస్తేనే మనకు తెలుస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ 77,500 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ సెన్సెక్స్ రిలేటెడ్‌గా
77,500 అబోవ్ గాని మార్కెట్ గాని సస్టైన్ అవ్వగలిగితే మేబీ పాజిటివ్‌గా మనం చూసే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ ఒకవేళ గాని గ్యాప్ అప్‌తోనే ఓపెన్ అయిందనుకోండి. అంటే ఎక్కడ 77,800, 900 లెవెల్స్ దగ్గర గ్యాప్ అప్‌తోనే గాని హోల్డ్ అయిందని అనుకోండి. గుర్తుపెట్టుకోండి 78,000 సైకలాజికల్ నంబర్. 77,500ని డౌన్ సైడ్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినట్టు డెఫినిట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు స్టార్టింగ్ డౌన్ సైడ్ మొమెంటమ్ వస్తది. దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. అలా మనం కన్సిడర్ చేసుకుంటునేటప్పుడు 77,500 అనేది సపోర్ట్ లెవెల్‌గా యాక్ట్ చేస్తది. ఎనీథింగ్ అది గాని డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫాల్ చూస్తాం. లేదనుకోండి దీనికి టచ్ చేసి అప్ సైడ్ వెళ్ళిపోయే ప్రాబబిలిటీసే ఎక్కువగా ఉంటాయి. ఇది సెన్సెక్స్ పరంగా మేజర్ పాయింట్. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 58,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. కరెంట్‌లీ అక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. నిన్న బ్యాంకింగ్ స్టాక్స్ కొంచెం మిక్స్డ్‌గా ఉండబట్టి పెద్దగా ఏది కూడా అంటే బ్యాంక్ నిఫ్టీలో మొమెంటమ్ అనేది రాలేదు. నిఫ్టీ 50లో ఐటీ స్టాక్స్ సపోర్ట్ చేయబట్టి స్ట్రాంగ్ మొమెంటమ్ చూసాము. ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్‌లో ఏడీఎస్‌లో ఇన్ఫోసిస్ విప్రోతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు కనపడుతున్నాయి కాబట్టి 58,000 లెవెల్ అబోవ్ గాని సస్టైన్ అవ్వగలిగితే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం హయ్యర్ సైడ్ మొమెంటమ్ చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ రిలేటెడ్‌గా 26,800 అనే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ మనం డ్రా చేసుకున్నాం. సో, ఇప్పుడు రైట్ నౌ దాని అబోవ్‌నే హోల్డ్ అవుతుంది. సో, ఫిన్ నిఫ్టీకి రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ 27,055 లెవెల్ దగ్గర గాని ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే అక్కడ దాని అబోవ్ బ్రేక్ అయితే పాజిటివ్ సైడ్ చూస్తాం. లేకపోతే 27,055 నుంచి 26,860 ఇన్ బిట్వీన్‌లో ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద కరెంట్‌లీ బిట్‌కాయిన్ 61,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం నిన్న ప్రీ మార్కెట్ మాట్లాడుతునేటప్పుడు 60,000 అబోవ్ గాని సస్టైన్ అవ్వగలిగితే స్ట్రాంగ్ మొమెంటమ్ మనం చూడడానికి ఛాన్స్ ఉంటదని డిస్కస్ చేసుకున్నాం. యాస్ ఆఫ్ నౌ వచ్చేసరికి 1,500 దగ్గర ఉంది. సో, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ గాని ఈ 60,500 దగ్గర గాని దాని లెవెల్ అబోవ్ గాని సస్టైన్ అవుతూ ఉంటే మనం ఈజీగా పొజిషన్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. అంటే బిలో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఫస్ట్ టార్గెట్ మనం ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 1:1.8 టార్గెట్ వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ స్టాప్ లాస్, 4,000 పాయింట్స్ టార్గెట్ వరకు మనం పెట్టుకోవచ్చు. సో, ఇక్కడి నుంచి ఫర్దర్‌గా మొమెంటమ్ ఇస్తే మాత్రం స్లోగా మనం 72,000 లెవెల్స్ వరకు కూడా చూడొచ్చు. బిట్‌కాయిన్ స్లోగా బౌన్స్ అయితే మాత్రం అవుతుంది. బట్ ఇక్కడ చూడండి వన్ డే క్యాండిల్‌తో సస్టైన్ అయింది కాబట్టి 60,000ని సపోర్ట్ లెవెల్ పెట్టుకొని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు హయ్యర్ సైడ్. గోల్డ్ పరంగా వచ్చేసరికి 4,100 లెవెల్ బ్రేక్ అయింది. అండ్ గ్లోబల్ పరంగా మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ కొంచెం పాజిటివ్‌గా చూపెడుతున్నాయి. 4,100 అబోవ్ బ్రేక్ అయింది కాబట్టి స్లోగా గోల్డ్‌లో అయితే మాత్రం మనం నెక్స్ట్ 4,300 వరకు మొమెంటమ్‌ని అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ 63.5ని రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అది ఫర్దర్‌గా బ్రేక్ అయితే మనం సిల్వర్‌లో మొమెంటమ్ చూస్తాం. లేకపోతే మాత్రం దీనికి టచ్ చేసి మళ్ళీ ఫాల్ అవ్వడానికి ఛాన్సే ఉంటుంది. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం కింద నేను కామెంట్ బాక్స్‌లో డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన సైడ్ నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది. 2 మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆహ్, గోల్డ్‌కి, సిల్వర్‌కి 50 టైమ్స్ లెవరేజ్ ఉంటుంది. బిట్‌కాయిన్‌కి 200 టైమ్స్ లెవరేజ్ ఉంటుంది. 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీకు ఎక్స్‌పైరీ ఉండదు. మేజర్‌గా ఎక్స్‌పైరీ లేకపోతే లెవరేజ్ ఉంటే మాత్రం మోస్ట్‌లీ ఆ పొజిషన్స్‌ని మీరు ఎంత లాంగ్ అయినా హోల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎక్కువ లెవరేజ్ తీసుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీరు క్యాపిటల్‌ని యాడ్ చేసుకోవాల్సొస్తది. అందుకు ఒక బిగినింగ్ స్టేజ్‌లో మీరు టెక్నికల్‌గా అనాలిసిస్ తక్కువ చేయగలుగుతునేటప్పుడు మోస్ట్‌లీ తక్కువ లెవరేజ్‌తో ట్రేడ్ చేసుకుంటే బెటర్. ఎవరైనా గానీ డెల్టా అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను రిఫరల్ లింక్ పెట్టా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకు కూడా హెల్ప్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్ చాలా స్టాక్స్ బిజినెస్ అప్డేట్స్ రిలీజ్ అయినాయి. అందులో హిందుస్థాన్ జింక్ వీళ్ళ యొక్క ప్రొడక్షన్ డేటా రిలీజ్ చేశారు. సింగిల్ డిజిట్స్‌తో గ్రోత్ అయితే చూపించారు. బట్ ఇప్పటికీ ఈ హిందుస్థాన్ జింక్ పైన ఈ సింగిల్ డిజిట్ గ్రోత్ వస్తదనే ఎక్స్‌పెక్టేషన్ ఉంది కాబట్టి ఎలా రియాక్ట్ అవుతదనేది చూడాలి. సిఎస్‌బి బ్యాంక్, పిఎన్‌బి 2 కూడాన వాళ్ళ బ్యాంకింగ్ నంబర్స్ యొక్క డిపాజిట్స్, కాసా, టర్మ్ డిపాజిట్స్, గ్లోబల్ అడ్వాన్సెస్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాటి పరంగా చూసుకుంటే నంబర్స్ అన్నీ కూడాన కొన్ని సింగిల్ డిజిట్, కొన్ని డబుల్ డిజిట్ వచ్చినాయి. పాజిటివ్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కోల్ ఇండియా పరంగా అయితే మాత్రం మోస్ట్‌లీ నంబర్స్ పరంగా చూసుకుంటే పవర్ సెక్టర్ కోల్ సప్లై 1.8% పెరిగితే టోటల్ కోల్ సప్లై 3.5% పెరిగింది. సో, ఓవరాల్‌గా నంబర్స్ చూసుకుంటే సింగిల్ డిజిట్‌లో గ్రోత్ అయితే మాత్రం వచ్చినాయి. M&M ఫైనాన్షియల్స్ నంబర్స్ కూడా న్యూట్రల్‌గా వచ్చినాయి. లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం న్యూట్రల్‌గా వచ్చినాయి. టాటా మోటార్స్ పాసెంజర్స్ వెహికల్స్‌లో అయితే మాత్రం జేఎల్ఆర్ యొక్క నంబర్స్ అయితే మాత్రం 80.8% మిక్స్డ్ ఇంప్రూవ్‌మెంట్ అయితే వచ్చినాయి. కానీ
హోల్‌సేల్ చూసుకున్న, రీటైల్ చూసుకున్న డిక్లైన్ అయితే వచ్చినాయి. మరి ఎలా రియాక్ట్ అవుతదనేది కూడా చూడాలి. పీసీ జ్యువెలర్స్ నంబర్స్ అయితే మాత్రం డెట్ ఆల్మోస్ట్ 90% రెడ్యూస్ చేశారు. లాస్ట్ క్వార్టర్‌లీలో వెల్ డెవలప్డ్ పాయింట్ ఏదైనా ఉందనంటే ఇదే వీళ్ళు చూపిస్తున్నారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నంబర్స్‌లో కూడానా లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి 15% గ్రోత్ అయితే మాత్రం చూపిస్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ యూకో బ్యాంక్ నంబర్స్ కూడా కొంచెం పాజిటివ్‌గానే వచ్చినాయి. బజాజ్ ఫిన్సర్వ్ నంబర్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి గ్రాస్ డిస్బర్స్‌మెంట్స్ మొత్తం 33% ఇయర్ ఆన్ ఇయర్‌లో పెరిగితే 11.4% క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో పెరిగింది. ఓవరాల్ ఏఎం 24% ఇయర్ ఆన్ ఇయర్‌లో గ్రోత్ చూపించినట్టు కూడా చెప్తున్నారు. ఇది కూడా బజాజ్ ఫైనాన్స్ మీద కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచొచ్చు. సెంట్రల్ బ్యాంక్ యొక్క నంబర్స్ కూడానా డబుల్ డిజిట్‌లో గ్రోత్ అయితే చూపిస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ యూనియన్ బ్యాంక్ కూడా ఇన్‌ఫాక్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో కూడా నంబర్స్ పాజిటివ్‌గానే వచ్చినాయి. వీటన్నిటి వల్ల ఏం జరుగుతదని మీరు అనొచ్చు. రిజల్ట్స్ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ మారిపోతాయి వీళ్ళ బిజినెస్ అప్డేట్స్ వల్ల. సో, ఇప్పటి వరకు నేను చెప్పిన నంబర్స్ అయితే మాత్రం అన్నీ కూడా న్యూట్రల్, కొన్ని పాజిటివ్‌గా కొన్ని వచ్చినాయి కాబట్టి మోస్ట్‌లీ ఈరోజు ఎలా రియాక్ట్ అవుతదనేది ఈ స్టాక్స్‌ని కూడా చూడండి. ఎందుకంటే ఈ స్టాక్స్‌లో కొంచెం యాక్టివ్ ట్రేడింగ్ ఈరోజు జరిగే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. హోప్ క్లియర్ కట్‌గా మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్, కనెక్ట్ చేసిన డాట్స్, ఇచ్చిన అనాలిసిస్ మీకు హెల్ప్ అయిందనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.